పత్రిక ముఖంగా దేశవ్యాప్తంగా నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ పత్రికలకి ఎక్స్‌పోజ్ చేసి ఒక 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 ఆ పార్టీలో ఒక ముఖ్యుడిగా ప్రెస్‌కు చెప్పింది నేను. ఓకే, అవును. అనేకమైన నిద్రలేని రాత్రులు గడిపింది మేము. దీన్ని ఉద్యమం కాదని ఎలా అంటాం? ఓకే, ఓకే. శివశంకర్ గారు, ఇదే అండి ఉద్యమం ఏంటో నాకు తెలియదు. ఇది పార్టీకి సంబంధించి అయితే ఇది. మరొక వైపు లిక్కర్ అనే అంశం ప్రజలకు మంచి చేద్దామని, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికని వాళ్ళు ఈ రకంగా చేశారు అని, మీరు వాళ్ళ ప్రాణాలు తీయడానికి, వాళ్ళ రక్తం పీల్చడానికి మీరు చూస్తున్నారట సార్. ఒకవేళ నిజంగా అంటే మందు తాగి, సార్ నేను ఒకటి అడుగుతున్నా, పేదవాడు తప్ప ఏ ప్రభుత్వాన్ని తీసేసుకోండి, నేను వైఎస్ఆర్ లో ఉన్నాను కాబట్టి నేను వైఎస్ఆర్ అనట్లేదు. మీరు యు టేక్ ఎనీ కామెంట్. ఓకే, శివశంకర్ గారు, ఎవరికి అమ్ముతాడండి చీప్ లిక్కర్? తాగినటువంటి వాళ్ళని, తాగినటువంటి రాజకీయ నాయకుడిని లేకపోతే బ్యూరోక్రాట్స్ ని, వాళ్ళు ఏం తాగుతున్నారో, తాగేవాళ్ళు ఏం తాగుతున్నారు? వాళ్ళు ఈ 99 రూపాయలు బాటా రేటు తాగుతున్నారా, లేకపోతే 50 రూపాయలు తాగుతున్నారా? జూపిడి గారు చెప్పనివ్వండి అండి. వాళ్ళకి ఇస్తాను శివశంకర్ గారు మాట్లాడండి. శివశంకర్ గారు, శివశంకర్ గారు, ఓకే ఓకే, శివశంకర్ గారు. శివశంకర్ గారు, శివశంకర్ గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు నాది అయిపోయిందా? లిక్కర్ పాలసీ వీళ్ళు గవర్నమెంట్ పాలసీ ఫ్రేమ్ చేసినంత వరకు కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం కానీ, జీవోస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వచ్చేసరికి ఎలా జరిగిందన్నది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు ఏదైనా మాట్లాడవచ్చు. మీరు ఇందాక క్యాచ్ చేయలేదు, నేను ఒక చూచాయిగా ఒకటి మాట్లాడాను. వీళ్ళు ఎంతటి తెలివితేటలుగా డిజైన్ చేశారు అని అంటే, కొన్ని బ్రాండ్లని ఒక రోజులో CMO నుంచి వస్తుంది మెసేజ్, ఇవన్నీ రేపు బయటపడతాయి వర్మ గారు. ఇప్పుడు ముందుగా నేను డీటెయిల్లోకి వెళ్ళాను. ఒక చిన్న పీస్ ఇస్తున్నాను. 3 నుంచి మధ్యాహ్నం 4 వరకు ఈ బ్యాచ్ నంబర్స్, ఈ బ్రాండ్ రాష్ట్రం అంతా అమ్మాలి, అది అకౌంట్ ఫర్ కాకూడదు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఈ స్కామ్ అన్నది, వీళ్ళ ఆలోచన విధానం అన్నది బహుశా ఏ ప్రభుత్వం చేసి ఉండి లేదనుకుంటున్నాను భారతదేశంలో. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సైఫరింగ్ ఆఫ్ ది మనీ ఎలా అయింది, మనీ ఫ్లో ఎలా వెళ్ళింది, ఫైనల్ గా ఎక్కడ ల్యాండ్ అయ్యింది, ఇవన్నీ వస్తాయండి. నేను చాలా మంది వైసీపీ నాయకులు ఈ మధ్య డిబేట్లో మాట్లాడడం చూస్తున్నాను. మా టైంలోనే ఇప్పుడు బాగా పెరిగింది లిక్కర్ రెవెన్యూ దీనికి సంబంధం కాదండి. రెవెన్యూ పెరగడం అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేసినా రెవెన్యూ పెరుగుతుంది. ఈ అతి తెలుగు మాటలేదు. కానీ మీరు అమలు చేసే విధానంలో ఎటువంటి కుట్రపూరితమైన విధానం అమలు చేశారు అన్నది ఇక్కడ క్రైటీరియా. రెండవది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఈ అవినీతికి అంతిమ లబ్ధిదారుడు, ఈ కుట్రకి అంతిమ లబ్ధిదారుడు ఎవరు, అది ఇప్పుడు తేలుతుంది. ఇట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ వర్మ గారు. CMOలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేయడము, లేదు అఫీషియల్స్ ని అరెస్ట్ చేయడం అన్నది ఎంత గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ ఉంటే తప్ప, ఎవిడెన్స్ ఉంటే తప్ప కోర్టులు బెయిల్ ఎందుకు ఇవ్వలేదండి? వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు దేర్ ఈజ్ ఎ ప్రైమా ఫేస్ ఆఫ్ ది కేసు ఉంది అని అన్నది ఎవరన్నారు? నన్ అదర్ దాన్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి మీకు బెయిల్ ఇవ్వలేము, వెళ్ళండి అని అన్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ లీగల్ దీంట్లో మనం ఎక్కువ వెళ్ళొద్దు. రెండవది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ డిబేట్లో నేను కానీ, మా తెలుగుదేశం ప్రతినిధి కానీ, పలానా వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న స్కామ్ గురించి మాట్లాడుతాను. ఎలా జరిగింది, ప్రొసీజర్ ఎలా, ఏం చేశారు అన్నదే మాట్లాడుతున్నాం. ఎవరిని అరెస్ట్ చేయాలన్నది అది జ్యుడిషియరీ,
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆకు తేలుతారు, మేమెవరో చెప్పడానికి ఓకే కాదు. రైట్ అది మా ఇంటెన్షన్ కాదు. ఓకే ఇప్పుడు సార్ స్కామ్ జరిగింది, ఆరోపణ, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆగండి, ఎవిడెన్స్ అన్ని ప్రూవ్ అయ్యాక శిక్ష పడుతుంది, అంతవరకు ఓపిక పట్టండి.